జై భారత్ జయ రాజశ్యామలు. ఆంధ్ర రాష్ట్ర తోటి ఆంధ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క విధానము, ఇవన్నీ కూడా మనం ఎన్నెన్నో అద్భుతాలు చూసి ఉన్నాం. కాబట్టి వారు ఎన్నికల్లో తిరిగినప్పుడు, ప్రజల్లోకి తిరిగినప్పుడు మనకి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, మన ముందు ఉంచినటువంటి అనేక రకాలైన టీచ్ చేస్తాను, అవి చేస్తాను అని చెప్పి వారు చెప్పటం కానివ్వండి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో చేత కాదు అని ముందు ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ, పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని గాడిలో పెట్టాలి, ఆనాడు వాళ్ళకి తొత్తులు కాదు, ప్రజలకు జీతాలు ఇస్తున్నారు, చట్టాన్ని కాపాడాలని ఆయన చెప్పినటువంటి వ్యక్తి కాడి నుంచి అనేక ఇంకా ఆయన హామీలు లెక్కలేనటువంటి అబద్ధాలన్నీ వారు చెప్పడం జరిగింది. ఈ అబద్ధాల్లో ప్రధానమైనటువంటిది చెప్పి ప్రజలు ఈనాడు మనం చేత ఓట్లు వేయించుకుని అఖండ మెజారిటీతో ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అన్నిటి గురించి కూడా ప్రజలకు తెలుసు. సరే, ఈ అరాచకత్వాన్ని అంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈనాడు మళ్ళా ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడటం జరిగింది ఈ రాష్ట్రంలో. సరే, ఈ కూటమిలో ఎప్పుడైతే కూటమిగా ఏర్పడారో ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి జిల్లాలోని, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలంలోని, ప్రతి గ్రామంలోని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కానిటువంటి ఇతర పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అనేక కష్ట నష్టాలు ఓర్చారనేది అక్షరాల సత్యం, అందులో డౌట్ లేదు. ప్రాణాలకి తెగించి పోరాటాలు చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. సరే, ఈనాడు ఏమనుకుంటారంటే, ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే నెక్స్ట్ అధికారంలోకి రావాలి, మేము వచ్చి ఇది గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటాయి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రయాణం చేసేటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ఎప్పుడైతే ఒక ప్రతి పార్టీ యొక్క కార్యకర్తలు కూడా, ప్రతి పార్టీ యొక్క నాయకులు కూడా ఇదే ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? ప్రభుత్వం చేసినటువంటి అగత్యాలని మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకూడదు, మేము అధికారంలోకి రావాలి, మేము వస్తే మళ్ళీ మేము ఇది ఒక మంచి చేయటానికి మేము ఉంటాము అనే దాని గురించి చెబుతూ ఉంటారు, చెప్పుకుంటూ వెళ్ళినటువంటి అలాంటి విషయాల్లో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి వీళ్ళక ఈ నాయకులందరూ కూడా ఈ రోజున అధికారంలోకి రావాలి, మనం పోటీ చేయాలి, ప్రజల్లో గెలవాలి, మళ్ళీ మనం అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఉంటుంది. ఇది ఈనాడు ఈ 3 పార్టీల యొక్క కూటమి నాయకులందరికీ ఉంటుంది. కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఎప్పుడైతే కూటమిగా ఏర్పడారో 175 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ సీట్లన్నిటిలోని మనం పోటీ చేయాలనేటువంటి ప్రతి పార్టీ అనుకుని తయారు చేసుకుని చూస్తుంది క్యాడర్ని. కానీ ఇక్కడికి కూటమి ఏర్పడిన తర్వాత వచ్చేటప్పటికి ఏం చేస్తుంది? అన్ని నియోజకవర్గాల్లోని ఆ నాయకులకి ఇవ్వటం అనేది ఒప్పందం ప్రకారంగా జరిగినటువంటి ప్రకారంగానే ఆ పార్టీల నాయకులు నిర్ణయించుకుంటారు. అక్కడ ఇకపోతే మామూలుగా అదిగో మాకు సీట్లు రాలేదని ఎలిగేషన్ తీసుకురావటం, మరి అక్కడ ఈ తగలమెట్టడం, పార్టీలని తిట్టడం, లేకపోతే ఇతర పార్టీల్లోకి పోవటం, ఇటువంటి చాలా సార్లు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు జరుగుతాయి. సరే, ఖచ్చితంగా నేను ఒకటి అడగదలుచుకున్నాను. ప్రజల్లో బలం ఉండి మన మీద ప్రతి పార్టీ వాళ్ళకి కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారంగానే హైకమాండ్ నిర్ణయిస్తూ ఉంటుంది సీట్లు. అంతేగాని మనం ఆశించినంత మాత్రాన సీట్ ఇవ్వటం అనేది జరగదు. ఇక్కడ ఈ వాదన చేస్తూ ఉంటారు కొంతమంది నాయకులు, నేను సీనియర్ని, ఎప్పటి నుంచో నేనున్నాను, నాకు ఎందుకు సీట్ ఇవ్వరు అని. సీట్ ఇస్తారు,
నువ్వు పార్టీకి చేస్తున్నావు, పని చేస్తున్నావు, నీకు ప్రజల్లో ఉందా లేదా అనేది చూస్తారు అంతే తప్ప, పార్టీకి ఎన్నాళ్ళు నువ్వు పని చేసావు అనేది మాత్రం చూడరు. చూస్తే ఇక్కడ ఓడిపోతావు, నిన్ను పెడితే ఓడిపోతుంది. ఇలాంటివి కూడా అంచనాలు వేసుకుంటూ ఎవరి మీద ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో సేకరణ జరిగిన తర్వాత మాత్రమే సీటు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది పార్టీలకి. ఇది ప్రధానంగా ప్రతి పార్టీలో ఉన్న నాయకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు అభిమానం ఉంటుంది, పలానా నాయకుడు, పలానా సుబ్బారావు నాయకుడు, ఈ సుబ్బారావు గారు అయ్యబాబు, ఈ సుబ్బారావు గారికి కొంతమంది భజన పరులు, కొంతమంది ఆత్మీయులు ఉంటారు. అవే ఇంకా అసలు కుదరదు, సుబ్బారావు గారికి సీట్ ఇవ్వాల్సిందే, అస్సలు నోకోచం లేకపోతే అది చేసేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే మనం అందులోకి పోతాం. సరే, నిజంకి మనం మనందరం చేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసము మనం ఒక మార్పు తీసుకోవాలని కోరుకున్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు మాత్రం ఈ మాటలు మాట్లాడరు. రాష్ట్రమే ముఖ్యమనుకున్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు. కాబట్టి పార్టీలు మారే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుచేతంటే ఈ పార్టీలు మారే వాళ్ళు ఏమంటాడంటే, ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, ఇందులో నుంచి రాత్రి వెళ్ళిపోయి ఇందులో కండువా కప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారు, ఆయన యొక్క చేసేటువంటి విధి విధానాలు, ఆయన చేసే సేవలు, ఆయన చేసే నిర్ణయాలు, ఆయన చేసేటువంటి ఇవన్నిటికి కూడా నేను ఆకర్షితున్నయి వచ్చాను అంటాడు. ఎంత ఇక్కడ తిరిగి తిడతా ఉంటాడు. అసలు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఏ పార్టీ వాళ్ళు చేర్చుకున్నప్పటికైనా సరే, ముందు చేర్చుకున్నవాడు నీకు లేనోడు. నన్ను అడిగితే చేర్చుకున్నవాడికి ఒక నిబద్ధత లేదు అని చెప్పి నేను అంటాను. ఇలాంటి వాళ్ళు చేరనకూడదు ఏ పార్టీ అయినా. కాబట్టి ప్రతి ఒక్కడు ఈ యొక్క గంతులేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నీకు ప్రజల్లో ఉందా లేదా అనేది. నువ్వు ఈ రకంగా గంతులేసేవాడిని నిన్ను ఎందుకు ప్రజలు స్వాగతించరు అందుకు, కాబట్టి నేను పక్కన పెట్టారు అనేది ఇక్కడ నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో, ఆ ప్రభుత్వం మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజావేదిక అనేటువంటి ప్రజల సొమ్ములతో నిర్మాణం జరిగినటువంటి యొక్క ప్రజావేదికని కూల్చడంతో ప్రారంభించి పోలవరం కూల్చారు, రాజధానిని కూల్చారు, విశాఖపట్నాన్ని కూల్చారు, కొండలు కూల్చారు. ఇలా రకరకాలుగా ఏమి కూల్చాలో ప్రజల్ని ఎంతలాగా మామూలుగా అప్పులు పాలు చేశారో, ఎంతలా చేశారో మనకు తెలుసు కదా. ఈ పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచించేటువంటి నాయకుడు ఎవడన్నా ఉంటే వీధి ఎక్కకూడదు. ఈ ప్రభుత్వం మారాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే హైకమాండ్ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంతే తప్పించి చాలామందిని చూస్తూ ఉంటాను నేను, ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి భజన చేస్తూ ఉంటాడు. ఇలాంటి కోవర్టులు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి, ఈ యొక్క రాష్ట్రానికి చాలా చేడని చెప్పి నేను అంటాను. ఇలాంటి చీడ పురుగుల్ని ఎక్కడ కూడా సీట్లు ఇవ్వద్దు. ఇలాంటి చీడ పురుగులు ఏ పార్టీలో ఉన్న ఓట్లు ఇవ్వద్దు. ఇలాంటి చీడ పురుగుల్ని పొరపాటును కూడా చేరనవద్దు దయచేసి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏదైతే కూటమి ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి యొక్క వారికి ఉన్నటువంటి పాలయింగ్ కానివ్వండి, చంద్రబాబు గారికి ఉన్న గౌరవం కానివ్వండి, బీజేపీ వారికి ఉన్నటువంటి బీజేపీ మోడీ గారికి ఉన్నటువంటి ఇది కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చేస్తే ఎలాగైనా నెగ్గిపోతామో, మనల్ని చూసి ఓటేయడు, కమలాన్ని చూసి ఓటేస్తాడో, లేకపోతే సైకిల్ని చూసి ఓటేస్తాడో, లేకపోతే గాజు గ్లాస్ని చూసి ఓటేస్తారు తప్ప మనల్ని చూసి కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు, ఇక్కడ చంద్రబాబుని చూస్తారు, మోడీ గారు చూస్తారని చెప్పేసి కొంతమంది ఆలోచన చేసి స్వార్థపరులు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి మాత్రం ఈ రకమైనటువంటి ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఎప్పటికీ జరగదు అది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదివరకులాగా ప్రజల అమాయకులు మాత్రం కాదు.
లోకల్ క్యాండిడేట్ని బట్టి మాత్రమే ఎలక్షన్ జరుగుద్ది. అంతే తప్పించి లోకల్ క్యాండిడేట్ ఎలాంటి వాడైనా ఓట్లు వేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇది గమనించుకుని దయచేసి ఏ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్నట్లయితే కనుక ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో, మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమిని మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముందు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు స్వాగతించి వాళ్ళ యొక్క మాటకి విలువిచ్చి మనం ప్రయాణం చేయటానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. ఇలా కాకుండా గంతులేసేటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఈ రోజునే పార్టీలు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్న వాళ్ళని కట్ చేసామని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. వాళ్ళని తీసి పక్కన పెట్టండి, వాళ్ళు ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు దేనికి పనిచేస్తారంటే ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచి జేబులు నింపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి స్వార్థపరులను అసలు పొరపాటును కూడా ఈ సమాజంలో తిరగనివ్వద్దు. దయచేసి పార్టీలు సీట్లు ఇవ్వద్దు. ఈ రోజుని ప్రతి ఒక్క సీటు కూడా చాలా విలువైనది. ఇది జీవన మరణ సమస్య ఆంధ్ర రాష్ట్రానికి. అంతే కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూలగొట్టినటువంటి వాటిని నిర్మాణం చేసుకురావటం గురించి ఈ కూటమి చాలా అవసరము. ఈ రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం. ఈ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. ప్రజల యొక్క భవిష్యత్తు ఈనాడు ఈ ఎలక్షన్ మీద చాలా ఆధారపడి ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. ఆలోచించుకోమని కోరుతున్నాను. ఇచ్చేటువంటి ఏ యొక్క ఉచితాలు అని చెప్పేటువంటి వాటిని కూడా దగ్గరికి రానివ్వద్దు. దయచేసి ఎవరు జేబులోది ఎవరు ప్రతి ఒక్క వ్యక్తి మీద ఈ రోజుని మనకి ఉన్నటువంటి కొంపను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. కొంప అంటే అర్థమై ఉంటుంది మీకు. ఈ యొక్క 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క శాసనాలు చేసేటువంటి శాసనసభను సహా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. దయచేసి ప్రజలు పక్కన ఆలోచించాలి. చాలా బలమైన నిర్ణయం తీసుకోవాలి. బలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. ప్రజలు ఆలోచించుకోవాలి రకంగా. రెండో, పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి నిబద్ధతతోటి నిస్వార్థంగా పనిచేయండి. ఆంధ్ర రాష్ట్ర యొక్క శ్రేయస్సు కోరినట్లయితే. లేదంటారా ఏ పార్టీ నుంచి అయినా బయటికి వెళ్ళిపోవటమే మంచిది తప్ప ఇందులో ఉండి మాత్రం గందరగోళం చెయ్యొద్దు. మనకి కూడా సిగ్గు శరవం ఉండాలి నాయకులైన వాళ్ళకి. ప్రజలకి నేను ఒకటే చెబుతున్నాను, ఈ గొంతులేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ పోటీ చేసినా ఎలాంటి అవినీతి మంత్రులున్నా వీళ్ళకి ఓట్లు వేయకండి. అసలు ఎలాంటి వాళ్ళని నెగ్గించకండి. అలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే అసలు నెగ్గించొద్దు కూడా. అది కాబట్టి ప్రతి ఒక్కడు ఎదవలిచ్చిర్లు ఇస్తా ఉంటారు. నేను నాయకుడిని నాకు ఇది ఉంది, నేను నాయకుడిని అంటాడు. ఏం నాయకుడు? ప్రజానాయకుడు కావాలి. ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడు కావాలి. అంతే తప్ప ప్రజల సొమ్ములతో సుఖాలు అనుభవించాలని, ప్రజా సంపదని దోచుకోవాలనేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పొరపాటును కూడా ఓట్లేకండి అని చెప్పి అటు ప్రజలకి ఇటు పార్టీ యొక్క హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి, ఇటు అర్థం బద్ధం లేనటువంటి గందరగోళం చేయాలని వాళ్ళ వెనకాల గందరగోళం చేసేటువంటి కార్యకర్తలకి కూడా నేను కోరేది ఏంటంటే మంచి ఆలోచన చెయ్యండి. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం, మనం బాగుండేలా చూసుకుందాం. కనుక అందరూ ఆ ఆలోచనలో ఉంటారని చెప్పి ఆ రూట్లో ఆలోచిస్తారని అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి ఆ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఈ విషయాలు ఎంతో కొంత మార్పు వస్తుందనేది నా భావన. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అది గౌరవప్రదంగా ఉండాలి. అంతే తప్పించి అలగాయల్లాగా చెయ్యొద్దు అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై బాబు, జై హింద్.